రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్లో రైట్ టు సేఫ్టీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి పాల్గొన్నారు. రైడింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కల్పించారు. వాహనదారులకు ఐఎస్ఐ గుర్తు ఉన్న హెల్మెట్లను పంపిణీ చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఐసీఐసీఐ లాంబోర్డ్ సీనియర్ మేనేజ్మెంట్, ఐపీఎస్ మహేష్ భగవత్, రహదారి భద్రతా సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. లోంబార్డ్ తర్వాత ట్రాక్ సంస్థ తరఫున పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి దాదాపు 818 హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రోగ్రామ్ ఇక్కడ వాళ్ళు పెట్టారు. ఈ ఐసిఐసిఐ లోంబార్డ్ ఈ సిఎస్ఆర్ భాగంగా ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 3 లక్షల దాకా హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేశారు మొత్తం కంట్రీ అని చెప్తున్నారు. చాలా మంచి ప్రోగ్రామ్ ఇదే. మీకు అందరికీ తెలుసు, ప్రతిరోజు ఇప్పుడు చాలామంది అది హెల్మెట్ అది ధరించలేదు. దానివల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి. మన తెలంగాణలో చూస్తే 2022లో దాదాపు 3000 మంది 2 వీలర్ డ్రైవర్స్ తర్వాత వెనక కూర్చున్న వాళ్ళు ఈ హెల్మెట్ లేదు కారణం వల్ల హెడ్ ఇంజురీస్తో చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ హెల్మెట్ అది మనం చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరి అది ధరించాలా. మన మొబైల్ ఫోన్ ఎప్పుడైనా కొంటారో అప్పుడు ఇమీడియట్ అది స్క్రీన్ గార్డ్ కానీ మొబైల్ ఫోన్కి కవర్ అన్నీ కొంటారు. మళ్ళీ 2 వీలర్స్ అప్పుడు పక్కా అది హెల్మెట్ పెట్టుకోవాలా. ప్రతి ఒక్కరి వాళ్ళ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. ఆ కుటుంబానికి ఒక వ్యక్తి చనిపోతే మొత్తం అది కుటుంబ నష్టం అయిపోతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ ట్రాఫిక్ నియమాలు ఏమేమి ఉంది అది పాటించుకోవాలా.